మీ నుండి మొదలు పెడదాం. 40 సంవత్సరాలుగా రాజకీయంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ పార్టీకి మీరు ఎటువంటి సేవలు అందించారంటే ఏం చెప్తారు? పాత మలక్పేట నియోజకవర్గంలో నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఈనాటి త్రిపుర గవర్నర్. అదేవిధంగా స్వర్గీయ బద్దం బాలరెడ్డి గారు, స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర గారు, వీరి ఆశీస్సులతోని నేను అనేక విధాలుగా అనేక ఉద్యమాలకు ఊపిరి పోస్తాను. అసలు ఉద్యమాలకే నాంది వలికింది నేను. ఈ యొక్క మలక్పేట నియోజకవర్గం ఆనాటిది, ఈనాటి మహేశ్వరం నియోజకవర్గం. ప్రజల ఉద్యమాలు, ప్రజల ఆందోళనలు, ప్రజల సమస్యలపైన, ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో ఈ యొక్క ప్రభుత్వానికి మెడలు వంచి పనులు చేయించేటువంటి శక్తి ప్రజా ఆందోళనకు, ఉద్యమాలకు ఉందని నేను గ్రహించి అనేక పోరాటాలు చేశాను. పోరాటాలలో మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇళ్ళ పట్టాలు కావచ్చు, లేదా ఈ యొక్క భూమి కోసం అనే కార్యక్రమం కావచ్చు, అనేక ఉద్యమాలు, ఇళ్ళ పట్టాల కోసం అనేక ఉద్యమాలు చేశాను. ధర్మం కోసం, దేశం కోసం చేశాను. ఈ యొక్క రామ మందిర నిర్మాణ విషయంలో చేశాను. ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కబ్జాలు పెడతా ఉంటే వాటి అంశంలో చేశాను. ఈ విధంగా ఒక ఉద్యమాలకు ఊపిరి పోసి భారతీయ జనతా పార్టీని మహేశ్వరం నియోజకవర్గంలో గ్రామానికి, ఇంటింటికి నేను తీసుకెళ్లిన విషయం ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు. నేను 1986లో ప్రారంభమైన నా రాజకీయ సాధారణ కార్యకర్త, ఒక రైతాంగ కుటుంబంలో నేను 1986లో 10th క్లాస్లో ఉన్నాను. ఆ 10th క్లాస్ నుండి నాలో ఒక జాతీయవాదం, దేశభక్తి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ, ఒక దైవభక్తి, దేశభక్తి వల్ల జాతీయ భావంతో నేను భారతీయ జనతా పార్టీకి సేవలు అందించి, అసలు ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ అంటే కులన్ శంకర్ రెడ్డి, కులన్ శంకర్ రెడ్డి అంటే భారతీయ జనతా పార్టీ ఒక నాందిగా, ఒక దిక్సూచిగా నేను నిలబడ్డాను. ఇదొక నాకు చాలా గర్వకారణంగా ఈ అంశం ఉందని